హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రిందాస్ వరల్డ్. ఇదైతే మేము మధ్యప్రదేశ్ నుంచి మా ఊరు జమిలపల్లి వచ్చే రోజు వ్లాగ్ అనమాట. సో జర్నీ డే రోజు ఎంత హరీపరీగా ప్యాకప్ చేసుకున్నాము. ఫుడ్ ప్యాక్ చేసుకోవాలి, లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. సో మేము వెళ్ళి చాలా రోజుల వరకు బ్యాక్ రాము కాబట్టి ఇల్లంతా కూడా ఎక్కడికక్కడ సర్దుకుని వెళ్ళాలి. సో మేమైతే ఈరోజైతే జర్నీ ఉందండి మాకు. సో టైం అయితే 5:30 అయింది నైట్. నేను ఇంకా ప్యాకింగ్ అది చేశాక అక్కడే వదిలేసాను, ఎందుకంటే అప్పటికే 1 o'clock అయిపోయిందనమాట. సో ఈ వీడియో అయితే రికార్డ్ చేసి 15 days అయిపోతుందండి. సో మేమైతే మా ఊరు వచ్చాము. మా ఊర్లో తల్లి పండుగ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. సో కాకపోతే ఏంటంటే నాకు అస్సలు టైం దొరకలేదండి, ఎందుకంటే మన ఊరు వస్తే మనం ఇక్కడ స్పెండ్ చేయాల్సినవి చాలా ఉంటాయి కదా. సో మళ్ళీ వెళ్ళిపోతే ఇక్కడ అన్నీ మిస్ అయిపోతాం కాబట్టి వీడియోస్ అయితే రికార్డ్ చేసుకున్నా కానీ ఎడిటింగ్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ సిగ్నల్స్ కూడా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే పల్లెటూరు మాది. సో ఇక్కడ సిగ్నల్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకని నేను వీడియోస్ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో నేనైతే ఆల్రెడీ కొన్ని పండుగప్పుడు షార్ట్స్ అవన్నీ కూడా కొన్ని పోస్ట్ చేశాను, చూడండి. సో మా ఊరు పండుగ అయితే చాలా బాగా జరుగుతుందండి. సో ఇంకా ఈరోజు ద జర్నీ డేలోకి వెళ్ళిపోతే కొంచెం నైట్ చేసిన వ్లాగ్ అవి చేసినప్పుడు ప్యాకింగ్ చేసిన బ్యాగ్స్ అవన్నీ అలా వదిలేసాను. సో అవన్నీ సర్దేసుకుని బ్యాక్ టు కిచెన్ అనమాట. ఎక్కడికైనా సింగిల్గా ఎప్పుడైనా వెళ్తే మాత్రము నేనైతే జీరో ఫుడ్ అండి. అసలు ఎంత లాంగ్ జర్నీ అయినా సింగిల్గా వెళ్తే అసలు ఫుడ్ తినను, ఎందుకంటే ట్రైన్ అంటే నాకు ఒక భయం అనమాట. సో ట్రైన్లో వాష్రూమ్స్, ట్రైన్ కోసం చాలా భయము. సో ఫుడ్ అయితే నేను ఒకదాన్ని వెళ్తే తీసుకెళ్ళాను. కానీ సో ఎప్పుడైతే ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తామో అప్పుడు తినాలనిపిస్తుంది అనమాట. అందరూ ఉన్నప్పుడు కొంచెం ఫుడ్ తినాలనిపిస్తుంది. సో అంతసేపు లాంగ్ జర్నీ కాబట్టి మేము ఎప్పుడో మార్నింగ్ 11కి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 11కి 12కి అలా రీచ్ అవుతాము. సో అందుకని చాలా జర్నీ ఉంటుంది. సో 2 states మేము దాటుకొని వెళ్ళాలి కాబట్టి మాకు చాలా ఆకలిస్తుంది. సో ఇక్కడ మనకి నార్త్లో ఫుడ్ అంతా మనం తినలేము, బయట ఫుడ్. సో మోస్ట్లీ ట్రైన్లో ఎక్కడ సౌత్లోనే ఉన్నా అక్కడక్కడ లోకల్లో అయినా సరే ట్రైన్లో ఫుడ్ అంతగా బాగోదు కాబట్టి సో ఇంటి దగ్గర నుంచి మనం ప్యాక్ చేసుకొని తీసుకువెళ్ళడం చాలా బెస్ట్. సో ఎవరైనా లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు ఇదే పని చేస్తారనుకోండి. సో మేమైతే వెళ్తున్నామండి ఈరోజు. సో అందుకని మేము ఎప్పుడు ఎంత దూరం జర్నీ చేసినా సేమ్ మెనూ అనమాట. పులిహోర అండ్ చపాతీ తీసుకెళ్తూ ఉంటాము. సో పులిహోర ఆఫ్టర్నూన్ తింటాము, నైట్ చపాతీ కొంచెం ఎక్కువసేపు ఉంటాయి కదా, సో అవి పాడైపోకుండా ఉంటాయని చెప్పి తీసుకెళ్తాము. సో ఈరోజు కూడా సేమ్ మెనూ పులిహోర ఆల్రెడీ చేయాలని చెప్పి నేను చింతపండు అయితే ఉడకబెట్టేస్తున్నాను. సో మీన్వైల్ నేను బంగాళదుంప కర్రీ కోసం మసాలా పట్టుకొని అండ్ చపాతీ కూడా చేసుకోవాలి. సో ఎప్పుడైతే జర్నీస్ చేస్తూ ఉంటామో ఇల్లు ఎక్కువ రోజులు అలా ఉండిపోతుంది కదా. సో మనకి అది మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఇల్లు ఎలా తయారవుతుంది అనే టెన్షన్ అనమాట నాకైతే. ఎందుకంటే నేను ఎక్కువ రోజులు ఉంటాను, ఇంకా మా వారు మా బావగారు అయితే రిటర్న్ వచ్చేస్తారనమాట పండగ అయిపోగానే. సో వాళ్ళు వచ్చేసినా సరే ఇంకా జెంట్స్ మీద ఇల్లు వదిలేసాము అంటే ఇంకెలా ఉంటుంది అని కొంచెం టెన్షన్. సో నేను ముందే చెప్తూ ఉంటాను, మీరు అసలు ఏమీ తీయద్దు, అక్కడ ఉంచండి, ఇల్లు ఎలా ఉందో అలా ఉంచండి అని చెప్తూ ఉంటాను. బట్ అంతేలేండి, మా వారైతే నీట్గానే ఉంచుతారు. కానీ మనం ఎప్పుడు లేడీస్ చెప్తాం కాబట్టి ఫార్మాలిటీకి చెప్తూ ఉంటానన్నమాట. సో ఇంకా రైస్ అయితే అయిపోయింది, ఇంకా పులిహోర చేసేయాలి. పులిహోర చేశాక చపాతీ చేయడము స్టార్ట్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ లేస్తే ఎక్కువ పనులు అవుతాయి, తొందరగా అవుతాయి, టైంకి అందుకుంటాము. ఎందుకంటే ట్రైన్ ఎప్పుడు టైంకి వెళ్ళాలి కదా, కొంచెం ముందుగానే వెళ్ళాలని చెప్పి. నాకైతే నెక్స్ట్ డే జర్నీ ఉందంటే, లేదంటే నెక్స్ట్ డే ఎవరైనా వస్తారన్నా సరే, నాకు నెక్స్ట్ డే ఏమైనా పని ఉందంటే మటుకు అస్సలకి నైట్ నిద్ర పట్టదండి. సో ఇప్పుడైతే పులిహోర కలిపేస్తున్నాను. సో రైస్ అయితే కొంచెం విశాలంగా ఉన్న దాంట్లో వేసుకుని కలిపితే బాగుంటుందని చెప్పి నేనైతే ఇలా ఒక బేసన్లోకి తీసుకొని కలుపుదామని తీసుకుంటున్నాను. సో ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ లేచి పని చేసుకోవాలంటే ఎక్కువ పనులు అవుతాయని నా ఫీలింగ్ అనమాట. సో నేనైతే నైట్ బట్టలు అవి ప్యాక్ చేసుకొని పడుకునేటప్పటికి 1:30 అయిందండి. సో
సో ఇంకా అప్పటికి నాకు నిద్ర పట్టలేదు, ఎందుకంటే మా పాప ఎందుకో నైట్ అంతా ఏడుస్తూ ఉంది. సో ఇంక నిద్ర పట్టగా నేను 4:05కి అలారం పెట్టుకున్నాను. 4 నుంచి నాకైతే అస్సలకి నిద్ర పట్టలేదు. సో ఇంకా లేచేద్దాము అంటే ఓకేలే, ఇంత ఎర్లీ మార్నింగ్ లేవడం ఎందుకు, ఇంకా సౌండ్స్ అవుతూ ఉంటే పడుకున్న వాళ్ళు కూడా లేచేస్తారు కదా అని చెప్పి నేనైతే లేవలేదన్నమాట. సో అలా చూసి మా వారు కూడా తిడతారు, ఎందుకు అంత ఎర్లీ మార్నింగ్ లేచేస్తావు, ఏం చేస్తావు అసలు పని, మనమే కదా కొంచెం లేట్గా చేసుకుంటే ఏమవుతుంది అని. బట్ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే కాస్త ముందుగానే అన్నీ రెడీ అయిపోతాయి, ఎందుకంటే హరీబరీలో పట్టుకెళ్ళాల్సినవి మర్చిపోతూ ఉంటాము. సో ఇక్కడ మనం అన్నీ సర్దుకుని వెళ్ళాల్సినవి వదిలేస్తూ ఉంటాము. సో అలా హరీ అవ్వకుండా ఉండడానికి నేనైతే కాస్త ఎర్లీగా లేచి ఎర్లీగా పని స్టార్ట్ చేయడానికి ఇష్టపడతానన్నమాట. సో ఇక్కడైతే పులిహోరలో తాలింపు కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇందాక తయారు చేసిన చింతపండు పేస్ట్ ఇంకా తాలింపు వేసేసుకొని మనమైతే పులిహోర కలిపేసుకుందాము. నేనైతే కొన్ని ఆవాలు, మెంతులు, జీలకర్ర నానబెట్టి ఆ పేస్ట్ వేస్తూ ఉంటాను, లేదంటే ఆవాలు నానబెట్టి అవే వేస్తూ ఉంటాను. సో పెట్టిన పులిహోర అంటారు కదా, సో అదైతే కొంచెం టెంపుల్ పులిహోర తిన్న ఫీలింగ్ వస్తుందని. కానీ ఈరోజు అయితే నానబెట్టడం మర్చిపోయాను, ఇంకా కంగారులోనే నార్మల్గా చేసేసాను అనమాట చింతపండు పులిహోర. ఇంకా ఈలోగా అయితే కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో చపాతీ కోసం చపాతీ పిండి కూడా కలిపేసుకున్నాను. సో చపాతీ కూడా చేసేసుకుంటే ఇంకా ఆల్ సెట్ అనమాట, ఫుడ్ అయితే ప్యాక్ చేసేసుకోవచ్చు, తర్వాత ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోవడమే. సో పులిహోర అయితే ఒక దాంట్లో కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం చల్లగా అయితే కొంచెం విడివిడిలా ఆడుతూ ఉంటుంది కదా అని మీన్వైల్ నేను ఒక కాఫీ కలుపుకొని తాగేసాను. మార్నింగ్ నుంచి కాఫీ తాగలేదు కదా, చాలా హెడేక్ వస్తూ ఉంటుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ టీ ఆర్ కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే కాఫీ తాగకపోతే డే అంతా కూడా డిస్టర్బ్గా అనిపిస్తుంది. సో నేనైతే కాసేపు చపాతీ పిండి కలిపాను కదా, అది నానితే కొంచెం బాగుంటాయి, సాఫ్ట్గా వస్తాయని చెప్పి ఇలాగా ఇల్లంతా కూడా ఒకసారి సర్దుకుంటున్నాను. వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉండడం వల్ల మీకు అలా అన్నీ ఫాస్ట్గా జరిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఆల్మోస్ట్ ఒక్కొక్క రూమ్ క్లీన్ చేయడానికి నాకైతే 20 మినిట్స్ టైం పట్టింది. ఎందుకంటే మళ్ళీ మనం వచ్చే వరకు నీట్గా ఉండాలి కాబట్టి కొంచెం డీప్గానే క్లీన్ చేసుకుంటున్నానండి. ఎక్కడక్కడ సర్దుకొని క్లీన్ చేసుకోకపోతే మనం వచ్చే వరకు ఇల్లంతా ఇంకా చెత్తగా అయిపోయి ఇంకా చిరాగ్గా అయిపోతుంది. సో మొత్తం అంతా ఒకటేసారి చేయడం అంటే చాలా కష్టం కదా. సో నేనైతే ఎప్పుడైనా ఊరు వెళ్ళేటప్పుడు ఇల్లు నీట్గా పెట్టుకునే వెళ్తాను, మళ్ళీ వచ్చి చేసుకుందాంలే అనుకుని చాలామంది వదిలేస్తూ ఉంటారు, కానీ నాకు అస్సలు అలా ఇష్టం ఉండదు. సో లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసేద్దాం, ఇంకా ఫుడ్ ఒక్కటే పెట్టుకోవాలి. సో లగేజ్ అంతా ప్యాక్ చేసి ఒక దగ్గర పెట్టేసుకొని బెడ్రూము, హాల్ అంతా మధ్యలో వాకింగ్ కోసం కొంచెం వాక్ ఏరియా ఉంటుంది వాష్రూమ్స్ దగ్గర, అదంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. సో ఇంకా ఇప్పుడైతే హాల్లోకి వచ్చాను, హాల్ కూడా క్లీన్ చేసుకోవాలి. సో ఇంకా ఇంటి క్లీన్ అయిపోయాక మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ గిన్నెలు అయితే కడగడం స్టార్ట్ చేస్తున్నాను.
సో మార్నింగ్ లేచాక ఒకసారి కడిగాను, ఇంకా మళ్ళీ ఇప్పటి వరకు కుక్ చేసినవి ఇవన్నీ ఉంటే ఇంకొకసారి కడుగుతున్నాను అనమాట. సో ఇక్కడితో అయిపోలేదండి, ఇంకా చాలా గిన్నెలు వస్తూ ఉంటాయి, వెళ్ళే వరకు అలా కడుగుతూనే ఉంటాను. ఎందుకంటే అలా వదిలేసి వెళ్ళిపోతే వచ్చేటప్పటికి బాగోదు కదా, అందుకే. సో ఇప్పుడైతే కుక్ చేసిన ఫుడ్ ప్యాక్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ గిన్నెలు రెడీ అవుతూ ఉంటాయి కదా, సో అవి కూడా క్లీన్ చేసుకోవాలి. కాబట్టి నేనైతే బాక్సెస్లో ప్యాక్ చేసుకుని మళ్ళీ గిన్నెలు సింక్లో వేసేసుకుంటున్నాను. సో ఈలోగా చపాతీ కూడా చేసేసి అవి కూడా ప్యాక్ చేసేసుకున్నాను అంటే ఫుడ్ ప్యాక్ చేయడము, కుక్ చేయడం అయితే కంప్లీట్ అయిపోతుంది. సో అప్పుడు ఇంకా ఫ్రెష్ అవ్వడము, ఇంకా ఏమైనా థింగ్స్ ప్యాక్ చేసుకోవాల్సింది ఉంటే అవి ప్యాక్ చేసుకోవడము అవి చేయాలి. ఎందుకంటే వెళ్ళేది 2-4 డేస్ అట్లా అయితే ఓకే. సో మనం ఎక్కువ రోజు ఉండడానికి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి చిన్నపిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు చాలా థింగ్స్ అవసరం అవుతూ ఉంటాయి. మెడికల్గా కానీ లేదంటే డైపర్స్ లాంటివి కానీ అన్నీ కూడా మర్చిపోకుండా పెట్టుకుని వెళ్ళాలన్నమాట. మళ్ళీ వెళ్ళిన దగ్గర ఇమీడియట్గా కావాలి అంటే మనకి ఇబ్బంది అవుతుంది కదా, అందుకని ఏది మర్చిపోకుండా అన్నీ ఒక చెక్ లిస్ట్లో రాసుకొని అన్నీ టిక్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను నేను. సో కర్రీస్తో తినలేము అనుకుంటే కొంచెం ఆవకాయ కూడా పెట్టుకుంటున్నాను. సో ఇంకా మొన్న తయారు చేసిన నెయ్యి ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా ఇక్కడ ఉంటే ఎవరు వాడరు కదా, సో ఇంకా మొత్తం ఫుడ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాక ఇంకా ఇన్ని గిన్నెలు వచ్చాయి. సో ఇవి కూడా క్లీన్ చేసుకుని అప్పుడు నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాలి. ఇంకా గిన్నెలన్నీ క్లీనింగ్ అయిపోయాక ఒకసారి కౌంటర్ టాప్, స్టవ్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ వచ్చేటప్పటికి నీట్గా ఉంటుంది కదా అని క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇంక ఇవన్నీ క్లీన్ చేశాక నేను ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు ఏదైనా చెత్త కానీ డస్ట్బిన్ కానీ అన్నీ క్లీన్ చేసుకుని వెళ్తానన్నమాట. సో నేను ఈ కంగారులో పడి మా పాపకి రైస్ పెట్టడం అయితే మర్చిపోయాను. సో రైస్ కూడా కొంచెం వండుకుంటాను. అసలు తను తినకపోయినా సరే కొంచెం తనకి తినాలి అనిపించినప్పుడు మనకి రెడీగా ఉండదు కదా. సో అవుట్ సైడ్ ఫుడ్ అది కూడా అంత బాగోదు. మేము తీసుకెళ్ళిన పులిహోర, చపాతీ ఒక్కొక్కసారి తిన్నా సరే తినకపోయినా సరే తన కోసం అయితే నేను వైట్ రైస్ కొద్దిగా వండి తీసుకెళ్తామని పెట్టేశాను. సో ఇదండి మా జర్నీ డే వ్లాగ్. మేమైతే ఇంకా రెడీ అయిపోయి బయలుదేరాలి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు.